అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సిల్వర్ జూబ్లీ సెట్ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ కర్నూలు నుండి ఈ నోటిఫికేషను. ఇది క్లస్టర్ యూనివర్సిటీ. దీనికి సంబంధించి మనకు ఏ కోర్సులు ఉన్నాయి, ఫీజు ఎంత, ఎలిజిబిలిటీ ఏంది, సిలబస్ ఏంది, అదేవిధంగా ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. ఏపీ వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఇంక ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే కర్నూలులోని బీ క్యాంపులో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ మెయిల్స్, అదేవిధంగా వీటికి సంబంధించి ఆఫీస్ నెంబర్ కూడా ఉంది. మీకు కావాలనుకున్న వాళ్ళు ఒకసారి మీరు ఫోన్ చేసి ఏదైనా వివరాలు కనుక్కునే ప్రయత్నం అనేది చేయండి. ఇది చాలా ఓల్డ్ కాలేజీ. మనకు హానర్స్ డిగ్రీ కోర్సులు చేయడానికి అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది. హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. మంచి లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, అన్ని ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఏమేమి కోర్సులు ఉన్నాయనేది ఒకసారి చూస్తే ఇక్కడ ఇచ్చినారు చూడండి. కోర్సెస్ ఆఫర్డ్ యూజీ 4 year హానర్ కోర్సెస్ అని ఇచ్చినాడు. అకార్డింగ్ టు ఎన్పిఈ అని ఇవ్వడం అనేది జరిగింది. కాంబినేషన్ కోర్సెస్ వివరాలు ఒకసారి చూస్తే కోర్సు మేజర్ సబ్జెక్ట్ ఏది, మైనర్ సబ్జెక్ట్ ఏంది, ఎన్ని సీట్లు ఉంటాయి, ఫీజు ఫస్ట్ ఇయర్లో ఎంత ఉంటుంది, ఇంటర్మీడియట్లో ఏం చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అని ఇచ్చినాడు చూడండి. బీకామ్ హానర్స్ జనరల్ అని ఇచ్చినాడు మేజర్ సబ్జెక్టు. దాంతోపాటు కంప్యూటర్ అప్లికేషన్స్ నేర్పించడం అనేది జరుగుతుంది. 20 సీట్స్, ఫీజు 8,500 ఇచ్చినాడు. డిగ్రీలో ఎనీ గ్రూప్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీకామ్ హానర్స్ కంప్యూటర్ అప్లికేషన్ ఇచ్చినాడు. కంప్యూటర్ అప్లికేషన్ మేజర్ సబ్జెక్ట్గా ఉంటుంది. వాటితో పాటు ఫైనాన్స్, తర్వాత 20 సీట్లు ఉంటాయి. 1,200 ఫీజు ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఫీజులకు సంబంధించి వివరాలు మీరు అడ్మిషన్ టైంలో వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా ఇంటర్మీడియట్లో ఏమి చదివినా కానీ గ్రూపు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ హానర్స్ హిస్టరీ, మేజర్ హిస్టరీ, తర్వాత మైనరు పొలిటికల్ సైన్స్ 20 సీట్స్ ఉన్నాయి. 8,500 సీట్లు, 8,500 ఫీజు. ఇంటర్లో ఏ గ్రూప్ చదివినా కానీ అప్లై చేసుకోవచ్చు. బీఏ హానర్స్ ఎకనామిక్స్ మేజరు, పొలిటికల్ సైన్స్ మైనరు 20 సీట్స్ ఉంటాయి. 8,500. ఎనీ గ్రూప్ ఇన్ ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ మెయిన్ సబ్జెక్టు, మ్యాథ్స్, ఫిజిక్స్ మైనర్ అని ఇవ్వడం జరిగింది. 45 సీట్లు ఉంటాయి. 13,500 అని ఇచ్చినాడు. ఎంపీసీ, బైపీసీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది. బీఎస్సీ హానర్స్ మ్యాథ్స్ కంప్యూటర్ సైన్స్ 25 సీట్లు, 9,000 ఫీజు. ఎంపీసీ, బైపీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ హానర్స్ ఫిజిక్స్ మెయిన్ సబ్జెక్టు, కంప్యూటర్ సైన్స్ 25 సీట్స్ ఉంటాయి. 9,000 ఫీజు. ఎంపీసీ, బైపీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ హానర్స్ బాటనీ మెయిన్ సబ్జెక్టు, బాటనీ మేజరు, కెమిస్ట్రీ 20 సీట్స్ ఉంటాయి. 9,000 ఫీజు. ఎంపీసీ, బైపీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ హానర్స్ జువాలజీ సబ్జెక్టు, అదేవిధంగా మైనరు బయోటెక్నాలజీ 20 సీట్స్, 9,000 ఫీజు. ఎంపీసీ, బైపీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ హానర్స్ మైక్రోబయాలజీ మేజర్ సబ్జెక్టు, మైక్రోబయాలజీ, తర్వాత మైనర్ కెమిస్ట్రీ 20 సీట్స్, 13,500 ఫీజు. ఎంపీసీ, బైపీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత బీఎస్సీ హానర్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేయాలనుకున్న వాళ్ళు ఆర్గానిక్ కెమిస్ట్రీ మేజరు, మైనరు బయోకెమిస్ట్రీ 20 సీట్స్, 9,000 ఫీజు. ఎంపీసీ, బైపీసీ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం అనేది జరిగింది. బీఎస్సీ హానర్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ 20 సీట్స్, 9,000 ఫీజు. ఎంపీసీ, బైపీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ హానర్స్ కెమిస్ట్రీ, తర్వాత కంప్యూటర్ అప్లికేషన్స్ 25 సీట్లు, 9,000 ఫీజు. ఎంపీసీ, బైపీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం అనేది జరిగింది. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే సప్లిమెంటరీ ఇన్స్టాంట్ ఎగ్జామినేషన్స్ రాసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అట్ ఎ టైం పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. 50% మార్క్స్ అనేది వచ్చి ఉండాలని ఇవ్వడం అనేది జరిగింది. అగ్రిగేట్ అండ్ 40% మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అని ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీలు 45% ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిజర్వేషన్ అనేది 33% అమ్మాయిలకి ఇవ్వడం అనేది జరుగుతుంది. రిజర్వేషన్
ఎక్స్ సర్వీస్ మెన్కు ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళకు పిహెచ్సి వాళ్ళకు క్యాప్ అంటే చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్కు రిజర్వేషన్ అనేది ఉంటుంది. సిలబస్ ఇక్కడ ఇచ్చినారు చూడండి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 100 minutes ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్స్ ఇచ్చినారు చూడండి. ఇంటర్మీడియట్ లెవెల్లో BA హానర్స్ హిస్టరీ ఎకనామిక్స్ కోర్సుకు ఎలిజిబిలిటీ ఎనీ గ్రూప్ ఇన్ ఇంటర్. ఇంతకు ముందుగా చెప్పుకున్నాం. ఈ సబ్జెక్టులలో వాళ్ళకు ఇంగ్లీష్, సివిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతి సబ్జెక్ట్ నుంచి 25 మార్కులు 100 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినారు చూడండి. బీకామ్ జనరల్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇంగ్లీష్, ఎకనామిక్స్, కామర్స్ 1, కామర్స్ 2, బుక్ కీపింగ్ అండ్ అకౌంటెన్సీ ఇచ్చినాడు. 25 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది, 100 మార్క్స్కు. అదేవిధంగా బీఎస్సీ ఫిజిక్స్ ఇచ్చినాడు చూడండి. ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్కొక్క సబ్జెక్టుకు 25 మార్కులు చొప్పున ఇవ్వడం అనేది జరుగుతుంది. బీఎస్సీ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్. ఎంపీసీ వాళ్ళకు ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుండి, ఎంఈసీ వాళ్ళకు ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ 1 ఎలిమెంట్స్ ఆఫ్ కామర్స్ అని ఇవ్వడం అనేది జరిగింది. 25 మార్క్స్కు అన్నిటికీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. మొత్తం 100 మార్క్స్కు ఉంటుంది అనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. బీఎస్సీ కెమిస్ట్రీ ఆర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళు ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 25 మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బైపీసీ స్టూడెంట్స్కు ఇంగ్లీష్కి 25, బాటనీ లేదా జువాలజీకి 25, ఫిజిక్స్కి 25, కెమిస్ట్రీకి 25 ఆ చొప్పున 100 మార్కులకు ఉంటుంది. బీఎస్సీ బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ వాళ్ళకు ఇంగ్లీష్ 25 మార్కులకు, బాటనీ లేదా జువాలజీ 25 మార్కులకు, ఫిజిక్స్ 25 మార్కులకు, కెమిస్ట్రీ 25 మార్కులకు ఉంటుంది. 100 మార్క్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. మనకు ఫీజు 700 ఇవ్వడం జరిగింది. మీరు అన్నీ రెడీ పెట్టుకొని అప్లై చేసుకోండి. ఇక్కడ ఇచ్చిన అదండి. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ టు ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ జేపీఈజీఆర్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఇవ్వాల్సి ఉంటుంది అని ఇచ్చినాడు. పేమెంట్ రిసిప్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధారు, ఎస్ఎస్సి, క్యాస్ట్, పిహెచ్, స్పెషల్ కేటగిరీ ఉంటే ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్ ఇట్లాంటివన్నీ కూడా మీరు రెడీ పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. జాగ్రత్తగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. ఇంకా సీట్ అలాట్మెంట్ అనేది 65:35 అంటే 25% ఆంధ్ర రీజన్ వాళ్ళకు. అంటే ఇక్కడ డిస్టిక్లు ఇచ్చినాడు చూడండి. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఈ డిస్టిక్ల వాళ్ళకు, ఎందుకంటే ఇది స్టేట్ వైడ్ కాంపిటీషన్ కాబట్టి. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోకి ఈ డిస్ట్రిక్ట్స్ వస్తాయి. ఈ డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్కు మనకు ఎంత శాతం ఇచ్చినాడు ఇక్కడ 35% సీట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆంధ్ర వాళ్ళకు 65% సీట్స్, అంటే 100 సీట్లు ఉంటే, ఎగ్జాంపుల్ 100 సీట్లు ఉంటే 65 వాళ్ళకు 35 ఎస్వి యూనివర్సిటీ పరిధిలో చదివిన పిల్లలకు ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నట్లుగా ఇచ్చినాడు. ఇంకా ఏమేమి కోర్సులు ఉన్నాయి అనే దానికి సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకోవడం అనేది జరిగింది. మనకు కోర్సులు అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఇక్కడ ఇచ్చినాడు చూడండి. మీరు అప్లై చేసుకునేటప్పుడే మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఏదో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కావాలంటే ఒకసారి ఇది చూసుకోండి. వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. మనకు ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇంకా హాల్ టికెట్స్ అనేవి మనకు వెబ్సైట్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించండి. ఎగ్జామ్స్ అనేది ఆన్లైన్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇంకా దీనికి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం ఉంటుంది, ఆల్రెడీ చెప్పడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో మనకు ప్రాక్టీస్ చేసుకోవడానికి, మార్క్ టెస్ట్ రాసుకోవడానికి మనకు పెట్టడం అనేది జరిగింది. మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ 13 డిస్ట్రిక్ట్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ 13 డిస్ట్రిక్ట్లలో కొన్ని డిస్ట్రిక్ట్లలో ఎక్కడైనా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే గిన వాళ్ళని వేరే డిస్ట్రిక్ట్లలో ఎగ్జాము సెంటర్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది అని ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఇచ్చినారు చూడండి ఎగ్జామినేషన్ సెంటర్స్. ఒకసారి చూసుకొని మీరు చదువుకొని లేదా స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి.
ఒకవేళ మీరు ఆన్లైన్ చేసేటప్పుడు ఈ సెంటర్స్ చూపిస్తే కింద మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చే ప్రయత్నం అనేది చేసుకోండి. ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎగ్జామినేషన్లో వచ్చిన మెరిట్ ఆధారంగా, అదేవిధంగా రిజర్వేషన్ ఆధారంగా, ఇంకా ఎవరైనా స్పెషల్ కేటగిరీ ఉంటే కనుక వాటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా మనకి ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్లు ఇవ్వడం అనేది జరిగింది, ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినాడు చూడండి, ప్లీజ్ కాంటాక్ట్ అని ఇచ్చినాడు. కాల్ ఆర్ వాట్సాప్ చాట్ అని ఇవ్వడం జరిగింది. 10 to 1 PM, 1:30 to 6 PM ఆన్ వర్కింగ్ డేస్. ఆ విషయాన్ని గమనించండి. ఇక్కడ ఇంకా దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ మీరు వెబ్సైట్ అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. అదే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.